సమాజంలో ఏ మాధ్యమం చూసినా దుబాయ్లో అనుమానాస్పద స్థితిలో జరిపోయినటువంటి సినిమా నిర్మాత కేదార్ శెట్టిపైనే వార్తలు నడుస్తూ ఉన్నాయి. అయితే అన్ని మాధ్యమాల్లో కూడా రకరకాల కథనాల్లో ఏ కథనం చూసినప్పటికీ కూడా ఆయన అక్కడ దుబాయ్లో చనిపోయినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే అక్కడ ఉన్నాడని, ఆయన కేటీఆర్ గారికి ఒక నమ్మిన బంటని అనేటటువంటి ఒక కామన్ థింగ్ మాత్రం అన్ని మాధ్యమాల్లో కూడా కనిపిస్తున్నటువంటిది. అయితే నేను ఈ మీడియా సమావేశం దేనికోసం పెట్టినానంటే, కథనాల్లో ఏ వార్తలు వచ్చినప్పటికీ కూడా రాష్ట్రంలో ఏమాత్రం చిన్న ఘటన జరిగినా కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ అది పాఠశాలలో పిల్లలకు సంబంధించినటువంటి ఏదైనా కలుషిత ఆహారమైనా, లేకపోతే సుంకిశాలలో పెద్ద శబ్దం వచ్చినటువంటి దానిపైన, లేకపోతే ఇంకే అంశం మీద అన్నిటిపైన కూడా స్పందిస్తూ విచారణని కోరేటటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు అలియాస్ కేటీఆర్ గారు, మరి ఆయనకి నమ్మిన బంటు మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక నిర్మాత దుబాయ్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయిండు అని అంటే కనీసం దాని మీద స్పందించడం కాదు కదా, ఖండించలేదు కూడా. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, చనిపోయినటువంటి కేదార్ శెట్టి కేటీఆర్ గారు మీకు పరిచయమా కాదా? పరిచయం ఉన్నాడా లేడా? ఇది ఒకటి. ఈ మరణించినటువంటి కేదార్ మరి పోయిన సంవత్సరము డాడీస్ అండ్ డ్రగ్స్ కేసులో A4 గా ఉంటున్నటువంటి వ్యక్తి అని చెప్పి నేను ఒకసారి మళ్ళా గుర్తు చేస్తా ఉన్నా. మనకు తెలుసు, డ్రగ్స్ వ్యవహారమై ఉంటున్నటువంటి దాంట్లో A4 గా ఉంటున్నటువంటి కేదార్ మరి దుబాయ్లో అనుమానాస్పద స్థితిలో చనిపోతే అక్కడ కేటీఆర్ గారికి సంబంధించినటువంటి నమ్మిన బంటులాగా వ్యవహరించేటటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే అక్కడ ఉన్నాడని చెప్పి వార్తా కథనాలు వస్తుంటే దీని ఒక తీవ్రమైనటువంటి విమర్శ కిందికి, ఒక అనుమానం కిందికి తీసుకొని స్పందించాల్సినటువంటి కేటీఆర్ ఇప్పటి వరకు స్పందించకపోగా, ఎక్కడ కూడా దీని ప్రస్తావన లేకుండా మరి ఆయన ట్విట్టర్ వేదిక ఉంది. నేను ఒకటే అడుగుతా, ఇక్కడ డ్రగ్స్ కేసులో A4 లాగా ఉన్నటువంటి కేదార్ దుబాయ్లో అనుమానాస్పద స్థితిలో నీకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ ఉంటున్నప్పుడు చనిపోయినటువంటి సందర్భంలో మీరు దీన్ని ఖండించడంతో పాటు దీన్ని విచారణ చేయాలి అనేటటువంటిది